ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెస్ట్ టెక్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కంప్యూటర్ యొక్క మదర్ బోర్డ్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు మదర్ బోర్డ్ అంటే ఏంటి, ఏమేమి వర్క్ చేస్తుంది, తర్వాత మదర్ బోర్డ్ కి ఏమేమి కాంపోనెంట్స్ అనేది కనెక్ట్ చేస్తుంటారు, ఒక్కొక్క కాంపోనెంట్ ఎలా వర్క్ అవుతుంది, మనం ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు ఎలా తీసుకుంటుంది, తర్వాత సిపియు అంటే ప్రాసెసర్ కి ఎలా ఇది ఇంటిమేషన్ ఇస్తుంది, ఇవన్నీ కూడా కంప్లీట్ గా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఇకపోతే కంప్యూటర్ అనేది దీన్ని మెయిన్ బోర్డ్ ఆర్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అని చెప్పొచ్చు. దీంట్లో వచ్చి డిఫరెంట్ కాంపోనెంట్స్ అన్ని కనెక్ట్ చేస్తుంటారు. ఏమేమి ఉంటాయంటే సిపియు ఉంటుంది, తర్వాత మెమరీ యూనిట్ ఉంటుంది, స్టోరేజ్ డివైజెస్ ఉంటాయి, తర్వాత ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ అనేవి దీన్ని కనెక్ట్ చేస్తుంటారు అనమాట. అంటే ఒక్కొక్క కాంపోనెంట్ ఒక విధంగా దీంట్లో వర్క్ అవుతుంటుంది. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఇంకా ఏమేమి చేయొచ్చు దీంట్లో అంటే ద మదర్ బోర్డ్ ప్రొవైడ్స్ ద ఫిజికల్ అండ్ ఎలక్ట్రికల్ కనెక్షన్స్. అంటే ఈ కాంపోనెంట్స్ కి మొత్తం అన్ని కూడా 1 by 1 కనెక్షన్స్ అనేవి ఉంటాయి. తర్వాత ఇంకా ఏం చేస్తుందంటే ఇది డేటాని మేనేజ్ చేయడం, తర్వాత వచ్చి దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం, ఒక 2 సిస్టమ్స్ మధ్య కమ్యూనికేట్ చేయడానికి కూడా దీన్ని వాడుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకా దీంట్లో ఫిర్మ్వేర్ అనేది ఉంటుంది, తర్వాత బయోస్ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. ఇంకా మీరు ఏదన్నా చేయాలంటే బయోస్ సెట్టింగ్స్ అనేవి మనం చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. దేన్ని మనం ఫస్ట్ డివైస్ గా పెట్టుకోవాలి, దేన్ని సెకండ్ డివైస్ గా కనెక్ట్ చేసుకోవాలి, అంటే దీన్ని ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది ఓల్డ్ టైప్ ఆఫ్ మదర్ బోర్డ్స్ అనేవి ఇలా ఉంటాయి. దీంట్లో ఎక్కువ ర్యామ్ స్లాట్స్ కనిపిస్తున్నాయి చూడండి. నెక్స్ట్ మదర్ బోర్డ్ చేంజ్ అయ్యే కొద్దీ సైజ్ కూడా తగ్గింది, తర్వాత కాంపోనెంట్స్ కూడా వేరే వేరే కాంపోనెంట్స్ ఎక్కువ అయిపోయాయి. ఓకే, నెక్స్ట్ బోర్డ్ చూడండి, ఇక్కడ 2 ర్యామ్ స్లాట్స్ ఉన్నాయి. అంటే ఓల్డ్ టైప్ బోర్డ్స్ కి ఇప్పుడు వచ్చిన బోర్డ్స్ కి చాలా వేరియేషన్ ఉందన్నమాట. మీరు పైన కూడా అబ్జర్వ్ చేస్తే ఒకప్పుడు కీబోర్డ్ కానీ మౌస్ కనెక్ట్ చేయడానికి ఒకే ఒక స్లాట్ అనేది ఉండేది, తర్వాత 2 స్లాట్స్ వచ్చాయి మీకు, గ్రీన్ కలర్ తర్వాత ఇంకోటి పర్పుల్ కలర్ అనేది చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ బోర్డ్స్ వచ్చేసరికి దీంట్లో కంప్లీట్ గా అప్డేట్స్ చెప్పొచ్చు అనమాట. అంటే డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేవి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ బోర్డ్స్ అన్ని కూడా ఈ కాంపోనెంట్స్ తో ఉంటాయి. ఇప్పుడు ఇది ఓల్డ్ బోర్డ్ అనేది ఇంటెల్ 8088 బోర్డ్ ఇది. దీంట్లో చూడండి ఇవన్నీ కూడా 8-bit ISA స్లాట్స్ అంటారు, ఇండస్ట్రియల్ స్టాండర్డ్ ఆర్కిటెక్చర్ స్లాట్స్ అని చెప్పొచ్చు. ఓకే, దీంట్లో 40 పిన్ ప్రాసెసర్ అనేది ఉంటుంది, 8 MHz స్పీడ్ తో ఇది పనిచేస్తుంది. అది ప్రాసెస్ ఇక్కడ వచ్చి డిన్ 5 పిన్ పోర్ట్ అంటారు, డ్యూయల్ ఇన్ నెట్ అని చెప్పొచ్చు. తర్వాత ఇది AT కనెక్టర్ అనమాట, అడ్వాన్స్ టెక్నాలజీ 12 పిన్ పవర్ కనెక్టర్ అనేది ఆ ఏరియాలో కనెక్ట్ చేస్తారు. నెక్స్ట్ బోర్డ్ వచ్చి ఇంటెల్ 80286 మదర్ బోర్డ్ తీసుకుంటే ఈ మదర్ బోర్డ్ లో సేమ్ దానిలాగానే కాంపోనెంట్స్ అనేవి కామన్ ఉంటాయి, కాకపోతే కొద్దిగా వేరియేషన్ ఉంటుంది అనమాట. దీంట్లో 16-bit ISA స్లాట్స్ ఉంటాయి. ఓకే, వీటిని ISA స్లాట్స్ అనేవి ఈ ఏరియాలో కనెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ డిన్ 5 పిన్ పోర్ట్ అనేది చూడండి, దాన్ని డ్యూయల్ ఇన్ నెక్ అని చెప్తారు. ఇక్కడ ప్రాసెసర్ అనేది ఆ ఏరియాలో కనెక్ట్ చేయొచ్చు, 80286 ప్రాసెసర్. ఓకే, ఇది వచ్చి 1,34,000 ట్రాన్సిస్టర్స్ అనేవి ఉంటాయి. తర్వాత 1.5 EM తో ఇది 16 MHz తో పనిచేస్తూ ఉంటుంది. తర్వాత 20 MHz లో కూడా ఉందన్నమాట, ఇంకా 25 MHz కూడా అవైలబిలిటీలో ఉండేటి అనమాట అప్పుడు, అంటే ఓల్డెన్ డేస్ లో. నెక్స్ట్ ఇది వచ్చి ఇంటెల్ 80386 బోర్డు. ఓల్డ్ బోర్డ్స్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం అప్డేటెడ్. ఓకే, సేమ్ దీంట్లో 80 పిన్ కనెక్టర్స్ ఉంటాయి, తర్వాత డిన్ పోర్ట్ ఉంటుంది, ర్యామ్ స్లాట్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ 16-bit ISA స్లాట్స్ ఉన్నాయి, 8-bit ISA స్లాట్స్ ఉన్నాయి. నెక్స్ట్ పెరిఫెరల్ కార్డ్, అది ఇప్పుడైతే పెరిఫెరల్ కార్డ్ అవసరం లేదంటే మనం సపరేట్ వేసుకుంటున్నాం, గ్రాఫిక్ కార్డ్ లాగా అప్పట్లో ఉండేదన్నమాట. అంటే మీరు ఏదన్నా కీబోర్డ్ కానీ మౌస్ కనెక్ట్ చేసుకోవడానికి అక్కడ వాడేవారు. ఓకే, ఈ ఏరియాలో వచ్చి ప్రాసెసర్స్ వచ్చి కనెక్ట్ చేయొచ్చు, అది కూడా 80386 మాత్రమే దాంట్లో సెట్ అవుతుంది. ఇది 33 MHz తో పనిచేస్తుంది అనమాట ప్రాసెసర్ అనేది. ఇది చూడండి L2 క్యాచ్.
ఓకే, నెక్స్ట్ బోర్డ్ వచ్చి ఇంటెల్ 80486. దీంట్లో చాలా స్లాట్స్ ఉన్నాయి చూడండి. అంటే ఓల్డ్ అంతా కంపేర్ చేసుకుంటే ఎక్కువ వచ్చేసాయి. పవర్ కనెక్టర్ ఉంది, తర్వాత వచ్చి డేరామ్ అంటారు, అంటే డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అని కనెక్ట్ చేయొచ్చు. బయాస్ ఉంది, బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిస్టమ్, తర్వాత L2 క్యాచ్ అనేది ఉంది, చిప్ సెట్స్ ఉన్నాయి, తర్వాత క్లాక్ జనరేటర్ కానీ, ఇంకా సిపియు సాకెట్ కావచ్చు, ఇంకోటి వెసా లోకల్ బస్ అనేది అక్కడ ఏరియాలో కనెక్ట్ చేసుకోవడానికి 16-బిట్ ఐఎస్ఏ బస్ ఉంది. నెక్స్ట్ కీబోర్డ్ కంట్రోలర్స్, డిన్ పోర్ట్ ఫర్ కీబోర్డ్, క్లాక్ బ్యాటరీ అనేది ఉంది, 8-బిట్ ఐఎస్ఏ బస్ ఉన్నాయి. అంటే కాంపోనెంట్స్ అనేది ఇప్పుడు చూసే బోర్డులకి అప్పుడు బోర్డులకి చాలా వేరియేషన్ ఉంది. అంటే ఓల్డ్ అంతా కంపేర్ చేసుకుంటే కొన్ని కొన్ని ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి అనమాట. ఓకే, వీడియో ఎలక్ట్రానిక్ స్టాండర్డ్స్ అసోసియేషన్ బస్ అంటారు వెస్సా అనేది. ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదులేండి, ఇది ఓల్డ్ మోడల్. ఓకే, ఇక్కడ కనెక్ట్ చేసేదేమో 80486. ఇది వచ్చి 100 మెగాహెర్ట్జ్ తో పనిచేస్తుంది ఈ ప్రాసెసర్ అనేది. ఇది ఇంటెల్ పెంటియం 1 మదర్ బోర్డు. పెంటియం 1 మదర్ బోర్డ్ లో మీరు ఓల్డ్ బోర్డ్ తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఆప్షన్స్ వేరే ఉన్నాయి చూడండి. ఇక్కడ 80 అండ్ 80X పవర్, అంటే అడ్వాన్స్ టెక్నాలజీ ఆర్ అడ్వాన్స్ టెక్నాలజీ ఎక్స్టెండెడ్ పవర్ కనెక్టర్ వచ్చింది. తర్వాత డిన్ పైప్ ఇన్ పోర్ట్ అనేది ఉంది. నెక్స్ట్ 34 పిన్ FDD పోర్ట్ అంటారు, అంటే ఫ్లాపీ డిస్క్ డ్రైవ్స్ అనేవి ఉండేవి కాబట్టి ఆ ఏరియాలో కనెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 40 పిన్ ID అంటారు, ఇంటిగ్రేటెడ్ డ్రైవ్ ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు హార్డ్ డిస్క్ సాటా అంటున్నారు కదా, ఆ సాటా ప్లేస్ లో అంత ముందు ఉండేది అనమాట. ఓకే, నెక్స్ట్ 25 పిన్ ఉంది, LPT పోర్ట్స్ కానీ, తర్వాత 9 పిన్ సీరియల్ పోర్ట్స్ కానీ, 32-బిట్ PCI స్లాట్స్ కావచ్చు, 16-బిట్ ISA స్లాట్స్ కానీ, అంటే ఇవన్నీ కూడా ఎక్స్ట్రా కార్డ్స్ లాగా అనమాట. గ్రాఫిక్ కార్డు, తర్వాత వచ్చి ల్యాన్ కార్డు ఇలాంటి కనెక్ట్ చేస్తుంటారు కదా, ఆ ఏరియాలో కనెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇటు సైడ్ పోతే సిమ్ అనేది ఉందండి, సిమ్ SIMM ర్యామ్ స్లాట్స్ అంటారు. సింగిల్ ఇన్ లైన్ మెమొరీ మాడ్యూల్ ర్యామ్ స్లాట్స్ అనేటి. నెక్స్ట్ డిమ్ ర్యామ్ స్లాట్స్ కూడా ఉన్నాయి. తర్వాత SD ర్యామ్ కనెక్ట్ చేసుకోవచ్చు ఇందులో. నార్త్ బ్రిడ్జ్ కానీ, తర్వాత వెసా స్లాట్స్ కావచ్చు, తర్వాత సౌత్ బ్రిడ్జ్ కానీ, ఇవన్నీ కూడా ఈ పోర్ట్స్ లో కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, కింద కల్లా చూస్తే డిన్ పైప్ ఇన్ పోర్ట్ అనేది ఉంది కదా, ఈ ఏరియాలో మనకు ఓల్డ్ అంటే అప్పట్లో కీబోర్డ్ మౌస్ అనేది ఆ ఏరియాలో కనెక్ట్ చేసేవారు. అంటే ఒకటే కనెక్టర్ లాగా ఉంటుంది, దాన్ని ఆ పోర్ట్ లో కనెక్ట్ చేసేవారు. ఇది ప్రాసెసర్ చూసుకుంటే ఇలా ఉంటుంది, పెంటియం 32-బిట్ ప్రాసెసర్ అనేది. నెక్స్ట్ అదే ఇంటెల్ పెంటియం 2 అండ్ పెంటియం మదర్ బోర్డ్స్ అయితే ఈ మోడల్లో ఉంటాయి. ఇంకా దీన్ని చూడండి, ఫ్యాన్ కూడా ఇలా స్ట్రైట్ ఇలా పెట్టేశారు, అంటే ఇంతకుముందు వేరే ఇది వేరేగా ఉంది. ఓకే, సేమ్ కాంపోనెంట్స్ అయితే అందులో ఉన్నట్టు కొంచెం డిఫరెన్స్ ఉంటాయి దీంట్లో. ఈ బోర్డులో చూడండి, ఇక్కడ కొంచెం వేరియేషన్ ఉంది, అంటే ఒకదానికొకటి అప్డేట్ అయ్యే కొద్దీ కొన్ని కొన్ని కాంపోనెంట్స్ అనేవి కంప్లీట్ గా అంటే మార్చేసి వేరేది చేంజ్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ పెంటియం 2 అండ్ పెంటియం 3 ప్రాసెసర్ సపోర్ట్ చేసేది స్లాట్ 1, అంటే 80X అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంటెల్ పెంటియం 3 మదర్ బోర్డ్స్ అనేవి ఈ టైప్ అనమాట, ఇలా అంటే పిన్ టైప్ ఉండేది అప్పట్లో. ఏదైనా ప్రాసెసర్ అనేది 2 రకాలు ఉంటాయి, పిన్ టైప్ అండ్ సాలిడ్ టైప్. ఇది పిన్ టైప్ అనేది ఇక్కడ కనెక్ట్ చేసేవారు, అది 80X అడ్వాన్స్ టెక్నాలజీ ఎక్స్టెండెడ్. చూడండి, ఇది బయాస్ అనేది ఉంటుంది. తర్వాత వచ్చి నార్త్ బ్రిడ్జ్ కానీ, సౌత్ బ్రిడ్జ్ కానీ. ఓకే, అయితే ఈ బోర్డ్స్ యొక్క బ్యాక్ ప్యానల్స్ అనేవి ఇలా ఉంటాయి. దీని మీద ప్రాసెసర్ కానీ, ప్రాసెసర్ పైన ఫ్యాన్, మళ్ళీ హీట్ సింక్ ఫ్యాన్ అనేది ఉండేది. ఓకే, నెక్స్ట్ ఇది VGA స్లాట్స్ అని చెప్పుకోవచ్చు. ఇవి రెండు దగ్గరే ఉంటాయి అనమాట, రోమ్ బయాస్ కానీ లేకపోతే VGA స్లాట్ కానీ. నార్త్ బ్రిడ్జ్ అనేది వేరే ఉంటుంది. బ్యాక్ ప్యానల్ చూస్తే ఇలా ఉంటాయి, దీంట్లో మౌస్ కనెక్ట్ చేస్తారు. నెక్స్ట్ వన్ కీబోర్డ్ కనెక్ట్ చేయొచ్చు. ఇవి సీరియల్ పోర్ట్స్ అని చెప్పొచ్చు, అంటే గేమ్ పోర్ట్. పైన ఉండేది ప్యారలల్ పోర్ట్, అది ప్రింటర్లు కానీ లేకపోతే జిరాక్స్ మెషిన్ లో అప్పట్లో ఓల్డ్ కనెక్ట్ చేసేవారు అనమాట. నెక్స్ట్ ఇది VGA పోర్ట్,
ఇవి యూఎస్బి, ఇది ల్యాన్ పోర్ట్, తర్వాత వీటిని ఆడియో పోర్ట్స్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ పెంటియం 4 బోర్డ్స్ అయితే ఈ మోడల్లో ఉంటాయి. దీనికి కూడా సేమ్ బ్యాక్ ప్యానల్స్ ఉంటాయి, 2 ర్యామ్ స్లాట్స్ ఉన్నాయి చూడండి. ఓకే, DDR1 కానీ DDR2 ర్యామ్స్ కానీ వాటిలో కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రిమైనింగ్ ఎక్స్టెన్షన్ కార్డ్స్ అనేవి ఆ వైట్ ఏదైతే కనిపిస్తున్నాయో వాటిలో కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా కాంబో అనేది తీసుకుంటే ఇలా ఉంటుంది పెంటియం 4 కాంబో అనేది. ఓకే, దీంట్లో చూడండి సాకెట్ 478 అనేది ఉంది, తర్వాత ఎల్జీ వచ్చి 775 కాంబో ఉంది. ఇది పెంటియం 4 ప్రాసెసర్ కోసమే దీన్ని అంటే డిజైన్ అనేది అలా చేసింటారు అనమాట. ఓకే, చిప్ సెట్ సైడ్ వచ్చేసరికి ఇంటెల్ 848P చిప్ సెట్ అనేది వాడతారు. దీంట్లో సపోర్ట్ చేసి వచ్చి DDR4, తర్వాత వచ్చి 00 హై పర్ఫార్మెన్స్ మెమొరీ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ హైబ్రిడ్ బూస్టర్ సైడ్ వచ్చేసరికి ASRock సేఫ్ ఓవర్లాకింగ్ టెక్నాలజీ అనేది వాడతారు. నెక్స్ట్ సాటా వచ్చి 1.5 GB/s. ఓకే, ఛానల్ ఆడియో ఉంటుంది, తర్వాత దీనికి ఈథర్నెట్ ల్యాన్ అనేది కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. చూడండి బోర్డు మోడల్ నెంబర్ కూడా చూపిస్తుంది, P4 అని చెప్పి 773 అని. ఓకే, నెక్స్ట్ USB 2.0 పోర్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట దీనికి. అంటే బ్యాక్ సైడ్ చూస్తే తర్వాత ఓల్డ్ దాంతో కంపేర్ చేసుకుంటే అంటే ఈ టైప్ ఆఫ్ బోర్డ్స్ అనేవి కొంచెం హై సెక్యూర్ ఉంటుంది. తర్వాత ఎక్కువ USB పోర్ట్స్ కూడా ఉంటాయి, అంటే మనం పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకోవడం కానీ డేటాని కాపీ చేయడం కానీ వీటిల్లో ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇవి ర్యామ్ స్లాట్స్ ఈ ఏరియాలో కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది గ్రాఫిక్ కార్డ్ అనేది ఈ ఏరియాలో కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ బ్యాక్ ప్యానల్స్ అనేవి అలా ఉంటాయి. ఇక్కడ ప్రాసెసర్ అనేది ఈ ఏరియాలో కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇది నార్త్ బ్రిడ్జ్, సేమ్ ఓల్డ్ బోర్డ్స్ లాగానే దీంట్లో కూడా నార్త్ బ్రిడ్జ్ అనేది ఉంది. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మోడల్ అయితే ఈ టైప్ చూడొచ్చు మనం. ఓకే, ర్యామ్స్ అయితే సేమ్ స్లాట్స్ కనిపిస్తున్నాయి చూడండి. నెక్స్ట్ ప్రాసెసర్, అది ఆ ఏరియాలో ప్రాసెసర్ కనెక్ట్ చేస్తారు. దానిపైన మళ్ళీ హీట్ సింక్ ఫ్యాన్ అనేది ఉండాలి, ఎందుకంటే ఆ ప్రాసెసర్లో వచ్చే హీట్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసి బయటకు పంపించడం ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఇది దేన్ని సపోర్ట్ చేస్తుందంటే 12th జనరేషన్ ఆఫ్ ప్రాసెసర్, అంటే ఇంటెల్ కోర్ 2 ఇది ఉంది కదా, i3, i5, i7, i9 ఇలాంటి ప్రాసెసర్స్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ర్యామ్స్ వచ్చి 2 ఉన్నాయి చూడండి, DDR4 ర్యామ్స్ ని సపోర్ట్ చేస్తాను అనమాట. నెక్స్ట్ దీంట్లో ఈ ఏరియాలో వచ్చి పవర్ కనెక్టర్ అనేది వాడుకోవచ్చు. ఇక్కడ 8-pin CPU పవర్ కనెక్టర్ అనేది ఈ ఏరియాలో కనెక్ట్ చేస్తారు. అంటే సిపియుకి పవర్ కావాలి కాబట్టి ఆ ఏరియాలో కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చి సాటా కేబుల్స్ అనేవి ఈ ఏరియాలో కనెక్ట్ చేసి డేటాని ట్రాన్స్ఫర్ చేస్తాం, అంటే మన హార్డ్ డిస్క్లకి కనెక్ట్ చేస్తారనమాట వాటి దగ్గర నుండి. ఓకే, ఇది PCI స్లాట్స్ అంటారు, పెరిఫెరల్ కాంపోనెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఎక్స్ట్రా కార్డ్స్ లాగా, అంటే గ్రాఫిక్ కార్డ్ కానీ లేకపోతే ల్యాన్ కార్డ్ కానీ మీకు ఈ సిస్టంలో కీబోర్డ్ మౌస్ పని చేయకపోయినా కూడా ఎక్స్టెన్షన్ గా వాడుకోవచ్చు అనమాట. కార్డ్స్ అనేవి మనం ఎక్స్ట్రా పెట్టుకొని. ఓకే, ఇక్కడ NVMe స్లాట్స్ కూడా ఉన్నాయి దీనికి. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ హార్డ్ డిస్క్ అనేవి కూడా మీరు ఈ ఏరియాలో కనెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది ఫ్రంట్ ప్యానల్ కనెక్టర్స్ అంటారు. ఈ ఫ్రంట్ ప్యానల్ కనెక్టర్స్ లో ఏమేమి ఉంటాయి, పవర్ బటన్ ఉంటుంది, రీసెట్ బటన్ ఉంటుంది, తర్వాత వచ్చి మీకు ఆడియో పోర్ట్స్ ఉంటాయి, USB పోర్ట్స్ ఉంటాయి, HID లెడ్ ఉంటుంది, పవర్ లెడ్ ఉంటుంది. అవన్నీ కనెక్ట్ చేసుకోవడానికి అవి వాడతారు. ఇక్కడైతే USB పనిచేస్తుంది, ఇక్కడైతే ఆడియో, అంటే ఆడియో అయితే ఇక్కడ కనెక్ట్ చేయాలి, USB అయితే ఆ ఏరియాలో కనెక్ట్ చేస్తారనమాట. అంటే ఫ్రంట్ సైడ్ ఉండేటి పని చేయాలి అనుకుంటే. కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఏంటంటే డేటా కాపీ చేసుకుంటారని చెప్పి ఈ ఫ్రంట్ సైడ్ పనిచేసే USB అనేది రిమూవ్ చేసింటారు, మళ్ళీ మనం వాటిని కనెక్ట్ చేసుకోవచ్చు అంటే మనకు అవసరం అనుకుంటే. ఓకే, ఇక్కడ వీటిని కెపాసిటర్స్ అని చెప్పొచ్చు. ఏం చేస్తాయంటే డేటాని, అంటే ఏదైతే పవర్ ఉందో ఆ పవర్ని
స్టోర్ చేసుకొని ఏ దానికి ఎంత అవసరమో అంత రిలీజ్ చేస్తుంటాయి. నెక్స్ట్ ఇది CMOS బ్యాటరీ, అంటే మీ సిస్టంలో డేట్ అండ్ టైం అనేది డైలీ అప్డేట్ కావడానికి CMOS బ్యాటరీ అనేది మనకి హెల్ప్ అవుతుంది. తర్వాత బయాస్ కి కూడా ఇది లింక్ అయి ఉంటుంది అనమాట CMOS బ్యాటరీ అనేది. అందుకే మీ సిస్టమ్ ఆఫ్లో ఉన్నా కూడా సిస్టంలో డేట్ అండ్ టైం ఎప్పుడు డైలీ అప్డేట్ అవుతూ ఉంటుంది. ప్లస్ ఒకవేళ పని చేయలేదంటే మీకు సిస్టమ్ ఆన్ చేస్తానే ప్రెస్ F1 అని అడుగుతూ ఉంటుంది చూడండి. ఆ F1 అని అడుగుతుందంటే ఆ సిస్టంలో బ్యాటరీ అనేది పని చేయలేదని. నెక్స్ట్ రీబోట్ సిస్టమ్ బటన్స్ అనేవి సపరేట్ ఉన్నాయి ఈ బోర్డుకి అయితే. ఇది కొత్త మోడల్ కాబట్టి ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇవి ఎక్స్ట్రా స్లాట్స్ అనేవి, మనం ఏదైనా CNR స్లాట్స్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఈ ఏరియాలో సిస్టమ్ ఫ్యాన్స్ అనేవి కనెక్ట్ చేయొచ్చు అనమాట. పైన కానీ కింద మిడిల్లో కానీ లాస్ట్ వన్ కానీ ఏ ఏరియాలో అయినా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మనకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ వాటిలో అయితే బల్క్ అంటే ఒక 3-4 ఫ్యాన్స్ ఉంటాయి. ఓకే, CPUకి అయితే ఆ ఏరియాలో కనెక్ట్ చేస్తారు ఫ్యాన్ అనేది. లేదా సిస్టంలో ఎక్కువ ఫ్యాన్స్ ఉంటే మిగతా 3 ఏరియాలో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది IO కంట్రోలర్ చిప్ అని చెప్తారు. నెక్స్ట్ ఇవన్నీ బ్యాక్ ప్యానల్స్. బ్యాక్ ప్యానల్స్ అనేవి ఇలా ఉంటాయి. ఓకే, పైన VGA కేబుల్ ఉంది, వీడియో గ్రాఫిక్స్ అరే, సేమ్ సిగ్నల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ డిస్ప్లే పోర్ట్ అనేది ఉంది. తర్వాత HDMI హై డెఫినేషన్ మల్టీ ఇంటర్ఫేస్ పోర్ట్ కూడా ఉంది. నెక్స్ట్ వన్ ఇంటెల్ వైఫై, అంటే డైరెక్ట్ నెట్ రావడానికి ఇవి యూజ్ చేసుకోవచ్చు అనమాట మనం సిస్టమ్కి. అంటే మీకు ల్యాప్టాప్లో లాగా అనమాట, ఇన్బిల్ట్ వైఫై సిగ్నల్స్ తీసుకునేటట్టు వైఫై రిసీవర్తో పని లేకుండా వీటిని వాడచ్చు. ఇది చూడండి USB 3.2 అనేది ఉంది చూడండి. ఇక్కడ టైప్ సి అనేది వాడతారు. అంటే మీకు పెన్ ఇది ఉంది కదా, మొబైల్కి ఛార్జింగ్ పెడతా అంటారు కదా, టైప్ సి కేబుల్ అలా వాడుకోవచ్చు అనమాట. ఓకే, ఇది LAN పోర్ట్, లోకల్ ఏరియా నెట్వర్క్ పోర్ట్. నెక్స్ట్ ఇది వచ్చి USB, అంటే 2-in-1 అనమాట. కీబోర్డ్ కానీ మౌస్ కానీ ఏదైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇది కూడా PS/2 కీబోర్డ్ మౌస్ ఇచ్చారు. ఇవి USB 3.2తో వర్క్ అవుతుంటాయి. ఇవి 3 ఆడియో పోర్ట్స్ అనేవి ఉంటాయి, లైన్ ఇన్ లైన్ అవుట్ అని ఇలా ఉంటాయి అనమాట. ఇవి ఓవరాల్గా మదర్ బోర్డ్స్ గురించి. ఓకే, మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.